గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మీకు లెసన్ స్టార్ట్ చేసేదానికన్నా ముందు ఇప్పుడు మరి ముఖ్యంగా 8th స్టాండర్డ్కి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న గ్రామర్ ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకుని ఇంకొన్ని అడిషనల్ గ్రామర్ టాపిక్స్ మీకు 8th, 9th, 10th వస్తాయి. ఈ 8th స్టాండర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు 8th వచ్చే రిపోర్టెడ్ స్పీచ్ 10th పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్ వర్త్, తక్కువ కాదు నాకు తెలిసి. 2 మార్క్స్ మిస్ అయితే 10 పాయింట్స్ మిస్ అయినట్టే. ఆ 2 మార్క్స్ కావాలి అంటే దానిలో మీరు నేర్చుకోవాల్సిన రూల్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ రిపోర్టెడ్ స్పీచ్ రూపంలో ఇందులో వస్తాయి. మీకు ఆల్రెడీ 6th వచ్చింది. 6th యూనిట్లోనో 5th యూనిట్లోనో ఉంటుంది మీకు టెక్స్ట్ బుక్లో. ఒకసారి వెరిఫై చేసుకోండి కావాలంటే. కాబట్టి ఫస్ట్ మీకు బేసిక్స్ నుంచి గ్రామర్ చెప్పాలి. కాబట్టి నేను ఇవాళ స్టార్ట్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి పర్సన్స్. పర్సన్స్ అంటే తెలుసా? పర్సన్స్ అంటే ఏంటి? వ్యక్తులు. వ్యక్తులు అనేది అసలు మనం ఎందుకు ఉపయోగించాలి అంటే, పర్సన్ ని అడ్రస్ చేయాలన్నా, పర్సన్ ని మెన్షన్ చేయాలన్నా పర్సన్స్ అనేది యూజ్ చేయకుండా మనం ఏమి చేయలేం. ఇంగ్లీష్లో పర్సన్స్ మొత్తం 3 టైప్స్ అనమాట. అసలు పర్సన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రొనౌన్స్ అంతే. అందులో 3 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్: ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడుతున్నారో అతన్ని, అంటే ఇప్పుడు నన్ను నేను అడ్రస్ చేసుకోవాలన్నా, మిమ్మల్ని మీరు అడ్రస్ చేసుకోవాలన్నా, అంటే మిమ్మల్ని మీరు పిలుచుకోవాలన్నా, నన్ను నేను పిలుచుకోవాలన్నా ఖచ్చితంగా ఉపయోగించాల్సిన ప్రొనౌన్ ఐ. అలాగే ఎదుటి వ్యక్తిని పిలిచేటప్పుడు మనం చెప్పే మాట ఎవరో ఒకరు వినాలిగా. మనం మాట్లాడుకోం కదా, వేరే వాళ్ళతో మాట్లాడతాం కదా. వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎదురుగుండా ఉన్న వ్యక్తిని సెకండ్ పర్సన్ అంటాం. ఆ సెకండ్ పర్సన్ ఖచ్చితంగా మనం చెప్పే మాట వింటున్నాడా లేదా అని తెలియాలన్నప్పుడు అతన్ని అడ్రస్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ యు. నేను నువ్వు మాట్లాడుకుంటుంటే అతను వచ్చాడు. నేను నువ్వు ఎవరు? నేనేమో అయ్యి, నువ్వేమో యువు. అయ్యి యువు మాట్లాడుకుంటుంటే, అంటే అయ్యేమో ఫస్ట్ పర్సన్ అని చెప్పాను కదా, యు అనేమో సెకండ్ పర్సన్ అనుకున్నాం కదా. థర్డ్ పర్సన్ అతను వచ్చాడు. హీ లేదా షీ లేదా ఇట్. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి? హీ, షీ, ఇట్. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పర్సన్స్ అనేది 2 టైప్స్ లో అడ్రస్ చేయొచ్చు. ఒకటి సింగులర్, ఇంకోటి ప్లూరల్. ఒక వ్యక్తి ఉండొచ్చు. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతన్ని సింగులర్ అంటాం. సింగిల్, సింపుల్ షార్ట్ కట్. సింగులర్ కి ఏంటి? సింగిల్, ఒక్కటే. ఒకటి కంటే ఎక్కువ ఎన్ని ఉన్నా సరే, 100 అయినా 1000 అయినా, అలాగే ఇద్దరున్నా, ఎంతమంది ఉన్నా సరే ఖచ్చితంగా మనం దాన్ని ప్లూరల్ అంటాం. సో ఆ విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి, పర్సన్స్. టాపిక్ నేమ్ ఇస్ పర్సన్స్. పర్సన్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. దానికి సంబంధించి ఈ టేబుల్ చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, పర్సన్, సింగులర్, ప్లూరల్. ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎవరు అనుకున్నాం? ఐ అనుకున్నాం. సెకండ్ పర్సన్ యు అనుకున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు అనుకున్నాం? హీ గాని, షీ గాని, లేదా ఇట్ గాని అనుకున్నాం. రైట్? సో ఇక్కడ జాగ్రత్త గమనిస్తే మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్ ఐ అంటే నేను నా గురించి మాట్లాడుకునేటప్పుడు ఐ అని నేను చెప్పుకుంటాను. అదే నేను ఎవరిదైనా కలిస్తే, ఇప్పుడు నువ్వు ఆ మాట వింటున్నావు కాబట్టి నేను మీతో కలిసి మాట్లాడుతున్నాను అనమాట. ఎవరో వచ్చారు, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, మేము ఇక్కడ ఎందుకున్నామంటే నేను చెప్పాలనుకో, మేము అన్న చోట నేను ఒక్కనే ఉన్నానా? కానీ నన్ను నేను కలుపుకోవడం వల్లేక మేము అన్నాం. అంటే మేము అన్నా, మనమన్నా, ఉయ్ అని ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ని ఉపయోగించాలి. మనము లేదా మేము. యు. ఇప్పుడు యు అనేది సింగులర్ కింద ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. మరి ప్లూరల్ ఏంటి? ప్లూరల్ కూడా యునే. అదే సార్, ఫస్ట్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చేసి అదే
యు అన్నారు. మరి సెకండ్ పర్సన్ ఫ్లోర్ లో కూడా యు అంటున్నారు ఏంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమో ఐ అన్నారు, సెకండ్ పర్సన్ ఫ్లోర్ లో ఏమో వి అన్నారు కదా. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమో ఐ అన్నారు, ఫ్లోర్ లో ఏమో వి అన్నారు. మరి సెకండ్ పర్సన్ సింగులర్ ఫ్లోర్ రెండు యు అనే అంటున్నారు ఏంటి? అదేంటి? మరి అదే ఇక్కడ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడుతుంటే ఆ వ్యక్తి ఒక్కడే అయితే యు అంటాం. పోనీ ఒకటి కంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం ఏమైనా మార్చుతాం? ఏం మార్చాం, యు అనే అంటాం ఇంగ్లీష్ లో. కానీ తెలుగులో నువ్వు అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటేనేమో మీరు అంటాం. మీరంతా నేను చెప్పేది వింటున్నారా? ఆర్ యు ఆల్ లిజనింగ్ టు మై క్లాస్? మరి ఇప్పుడు ఆర్ యు ఆల్ అన్నానుగా. ఒకళ్ళని పిలవాలంటే ఎలా పిలుస్తాం? ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ స్టాండ్ అప్. ఆర్ యూ ఫాలోయింగ్ మై క్లాస్? సరిపోయింది. సింగులర్ అయినా ఫ్లోర్ అయినా ఒకటే. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీట్ అని చెప్పారు. మరి ఫ్లోర్లు ఏంటి? ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది, ఇట్ ఈస్ రొటేటింగ్. రెండు ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏమని చెప్తావు? ఇట్ అండ్ ఇట్ ఆర్ రొటేటింగ్ అంటావా? అలా అనకూడదు కదా. దే ఆర్ రొటేటింగ్ ఏమంటా? దే ఆర్ రొటేటింగ్. సో దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. దీనికి సంబంధించి మీరు ఎంత తొందరగా గ్రిప్ తెచ్చుకోగలిగితే అంత ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఈ పర్సన్స్ బేస్ చేసుకునే మనకి సింగులర్ ప్లూరల్ అనేవి డిపెండ్ అవుతాయి. వాటిని బేస్ చేసుకునే వర్బ్స్ అనేవి కూడా డిపెండ్ అవుతాయి. ఇది ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీని తర్వాత నేను చెప్పబోయేది వర్బ్. దీని తర్వాత అంటే ఇది ఇంకా అవ్వలేదు. ఏది ఎందుకు ఉపయోగిస్తాం జాగ్రత్తగా గమనించండి. ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ. దీని మీద ప్రతి ఒక్కళ్ళు ఓన్ సెంటెన్స్ లో, అంటే ఐతో నువ్వు ఎలా అయితే సెంటెన్స్ రాస్తావో అలా ఒకటి రాయాలి. అలాగే వీతో కూడా రాయాలి. అలాగే యూతో అంటే ఇక్కడ యూ ఎలా వేరియేట్ చేస్తాం చెప్పాక. ఎగ్జాంపుల్, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఏదో ఒక పేరు పెట్టండి అక్కడ, మిస్టర్ గోపి. మీకు థర్డ్ అండ్ బ్లాంకెట్ అని ఒక లెసన్ ఉంటుందన్నమాట రీడింగ్ ఏ యూనిట్ 1లో. దానిలో ఆ వ్యక్తి పేరు గోపి, ఒక అతను అంటాడు, అతనే మెయిన్ అక్కడ. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గోపి, ప్లీజ్ స్టాండ్ అప్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ దిస్ ఆన్సర్ అని ఎవరినైనా అడిగారు అనుకోండి, అంటే ఏంటి, ఆ గోపి అనే ఒక్కడనే అడిగింది. అట్లా ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ రాయాలి. అలాగే హీ షీట్, అలాగే దే. దీనికి సంబంధించి ఈ పర్సన్స్ క్లారిటీ వస్తే నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది వర్బ్ అండ్ ఇట్స్ ఫార్మ్స్. ఓకే, కుదిరితే నోట్స్ కింద కూడా రాసుకోవచ్చు మీరు. ఇది ఫస్ట్ పర్సన్ అని హెడ్డింగ్ పెట్టుకుని జాగ్రత్తగా దానిలో సింగులర్ ప్లూరల్ ఐ వి అని నీట్ గా రాసుకోవచ్చు. ఇన్ ఫస్ట్ పర్సన్ దేర్ ఆర్ టూ టైప్స్, సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ ఈజ్ ఐ, ఇలా సింగులర్ ఈజ్ ఐ, ప్లూరల్ ఈజ్ వి. అలాగే ఇన్ సెకండ్ పర్సన్ we have two types. One, you, అదే సింగులర్ యు, ప్లూరల్ యు. అట్లా. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ వేరియేట్ చేసుకోవడం, వీటిని అక్కడ ఉపయోగించాలి, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తేనే క్లారిటీ వస్తుంది. పర్సన్స్ కానీ క్లారిటీ రాకపోతే అస్సలు మీకు కొంచెం కూడా అర్థం కాదేమి. అర్థమైందా? సో పర్సన్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం సార్? అసలు పర్సన్స్ అంటే మీరు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చూడండి, చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఐ ఈట్, షీ ఈట్స్. ఇదే తేడా. ఐకి ఈట్ ఎందుకు వాడాలి, షీకి ఈట్స్ ఎందుకు వాడాలి? ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. అయితే ఏంటి, ఎందుకు V1 ఇక్కడ ఎందుకు V1 తర్వాత ఎస్ యాడ్ చేశాం? కారణం ఏంటంటే ఐ అనేది డూకి యూజ్ చేసే ప్రణామం, షీ అనేది డస్ కి యూజ్ చేసే ప్రణామం. ఈ డూ డస్ ఏంటి మాస్టర్, అసలు ఏంటవి? అది హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి? ద వర్బ్ విచ్ హెల్ప్స్ us టు ఫ్రేమ్ ఏ క్వశ్చన్.
ఏ వర్బ్ అయితే మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఉపయోగపడుతుందో దాన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం. క్వశ్చన్ మాత్రమే ఎందుకు, అసలు ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది క్వశ్చన్ లేకుండా? కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం, ఆ తర్వాత ఆన్సర్. జాగ్రత్తగా కాపీ చేసుకోండి. 5 minutes టైం ఇస్తున్నాను. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి వర్బ్. వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్. వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ ని తెలియజేసే పదము. అంటే మనం ఏదైనా పని చేస్తే ఆ పని ఏ ఫామ్ లో ఉంది అనేది తెలియజేసేదే వర్బ్. ఫామ్, ఏ ఫామ్ లో ఉండడం అంటే ఏంటి సార్? అంటే వర్బ్కి ఏమైనా ఫామ్స్ ఉంటాయా? ఉంటాయి. చూడండి జాగ్రత్తగా. వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్. ఇట్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్. నోట్స్ జాగ్రత్తగా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నేను చెప్పే నోట్స్ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. ఇట్ హ్యాస్ 4 forms. నాలుగు రకాల ఫార్మ్స్ ఉంటాయన్నమాట. 4 forms లో డివైడ్ అవుతుంది వర్బ్ అనేది. 1 ఫస్ట్ ఏమో V1, V2, నెక్స్ట్ V3, ఆ తర్వాత V4. V1, V2, V3, V4 వీటిని ఏమంటాం? ప్రెజెంట్ ఫామ్ అంటాం. వీటిని పాస్ట్ ఫామ్ అంటాం. V3ని పాస్ట్ పార్టిసిపల్ అంటాం. V4ని ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాం. దీన్నే ఇంగ్ ఫామ్ అని కూడా అంటాం. V1 + ing. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. సరే మాస్టర్, V1 అంటే ప్రెజెంట్ ఫామ్ అన్నారు, పాస్ట్ ఫామ్ అన్నారు. మాకు యాక్చువల్గా టెన్సెస్ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని తెలుసు. అవి టెన్సెస్, ఇవి వర్బ్. ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టక్కన అనేస్తాం నోటితో, మూడేగా ఉంది అనుకుంటాం. కానీ అవి టెన్సెస్, ఇది వర్బ్ ఫార్మ్స్. ఫార్మ్స్ ఆఫ్ వర్బ్ మొత్తం 4 types ఉంటాయి అనుకున్నాం. 4 types లో డివైడ్ అయ్యే వర్బ్ ఎలా ఉంటుంది? ప్రెజెంట్ ఫామ్ అంటే V1 అంటే ఎగ్జాంపుల్ చూడండి, గో. పాస్ట్ వెంట, మీ అందరికీ తెలుసు, వెంటనే టక్కని చెప్తాడు. పాస్ట్ పార్టిసిపల్ ఏంటంటే క్లాస్లో అయితే గాన్. మరి ఇదేమన్నా అంత కష్టమైందా? ఏముంది, గో పక్కన ఇంగ్ పెట్టడమేగా. V1 + ing అని చెప్పారుగా మీరే అంటారు, గోయింగ్, దట్స్ ఇట్. ఇలా ఒక 10 to 15 ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా ట్రై చేసి అవి కరెక్టా కాదా అన్నది మీ టెక్స్ట్ బుక్ వెనకాల లిస్ట్ ఆఫ్ వర్బ్స్ ఇస్తాడు, చూసుకోండి. దానిలో ఉన్న ప్రతి ఒక్క వర్బ్ మీకు క్లారిటీగా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్లో అడిగే వర్బ్ ఫార్మ్స్ అనే ఒక టాపిక్ ఉంది. ఎందులో 10th పబ్లిక్ సంగతి చెప్తున్నా మీకు, ఈవెన్ 9th లో సైతం ఖచ్చితంగా వస్తుంది. వర్బ్స్ లేకుండా మనం అసలు టెన్సెస్ అనేది నేర్చుకోవడం కష్టం. టెన్సెస్ లేకుండా ఇంగ్లీష్ గ్రామర్ అనేది రావడమే కష్టం. ఇంగ్లీష్ గ్రామర్ రాకుండా అసలు ఇంగ్లీష్ అర్థమే అవ్వదు. ఇంగ్లీష్ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటంటే గ్రామర్ మీద గ్రిప్ తెచ్చుకోవడం. గ్రామర్ మీద గ్రిప్ అనేది ఎలా వస్తుంది అంటే టెన్సెస్ మీద గ్రిప్ వస్తే గ్రామర్ మీద గ్రిప్ వస్తుంది. కమ్యూనికేషన్కి సంబంధించి ప్రతి వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటారు. మరి స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే మీకు గ్రామర్ మీద ఐడియా లేకుండా ఇంగ్లీష్ మాట్లాడటం అనేది అంత తేలికైన పని కాదు. ఇప్పుడు తెలుగులో అయినా కూడా మాట్లాడుతున్నాం, ఇలా అనర్కలంగా ఆపకుండా టకాటకా మాట్లాడుతున్నాం అంటే
మనకి ఏ పదం తర్వాత ఏ పదం కీ, మనకి ఈ కీ ఇట్లాంటివన్నీ మనం ఎగ్జాక్ట్ ఎందుకు వాడగలుగుతున్నాం? అందరూ మాట్లాడుతుంటే చూసి పెద్దవాళ్ళు నేర్పించిన మాటలు, మనం చదువుకుంటున్న చదువు ఎట్లా కంటిన్యూస్ గా అలా అయిపోయింది. కానీ ఇంగ్లీష్ అనేది ఫారెన్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, గ్లోబల్ లాంగ్వేజ్ అయ్యేసరికి మనందరికి అంత ఇంట్రెస్ట్ ఉండట్లు. అమ్మో అది గ్లోబల్ లాంగ్వేజ్ రా బాబు, ఇంగ్లీష్ మనమేం మాట్లాడతాం, మనమేం నేర్చుకుంటాం, అలా ఎప్పుడు అనుకోకూడదు. ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజే, దాన్ని కూడా నేర్చుకుంటే మనం కూడా ఫ్లూయెంట్గా మాట్లాడచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటంటే వీటికి సంబంధించి ఒక దీని వరకు ఈ 4 ఫార్మ్స్ లో మీరు ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇప్పుడు నేను గో ఇచ్చాను, మీరు కమ్ తీసుకోవాలి. కమ్, కేమ్, కమింగ్, అట్లా. బై, బాట్, బయింగ్. బ్రింగ్, ఈవెన్. బ్రాడ్, బ్రింగింగ్. అట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా మీరు చేసేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్లోనూ మీరు నేర్చుకునేటప్పుడు 1-2 సార్లు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నేను నేర్చుకుంటున్నాను, మర్చిపోకూడదు. ఎందుకు ఉపయోగపడుతుంది అని ఆలోచన వద్దు, ప్రతి చోట ఉపయోగపడుతుంది. ఇక్కడని కాదు, ఎక్కడైనా సరే. వన్స్ ఒక్కసారి మీరు నేర్చుకున్నారు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నీట్గా కాపీ చేసుకోండి. అవన్నీ మొత్తం అక్కడున్న V1, V2, V3, V4 మొత్తం అవన్నీ జాగ్రత్త రాసుకోండి. ఇవి రాసుకున్న తర్వాత వీటిని ఎక్కడెక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి మాకు ఎలా తెలుస్తుంది? కంగారేం అక్కర్లేదు. ఒక్కొక్కటి ఒక సెంటెన్స్ రాస్తాను, జాగ్రత్తగా ఈ సెంటెన్స్ లో ఇలాగే ఉపయోగించాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత టెన్సెస్ వచ్చినప్పుడు మీరు వద్దన్నా కూడా ఇవి ఎలా ఉపయోగించాలో మీరే నేర్చేసుకుంటారు. మీకు తెలియదు అనే భయం కూడా ఉండదు, ఎందుకంటే నేను టీచ్ చేస్తా కదా, కంగారేం లేదు. సో చూడండి, ఐ గో టు స్కూల్. I go to school. V1 है क्या? Exam. I went to school. Yesterday అని రాయడానికి ఇక్కడ ఖాళీ లేదు. యాక్చువల్లీ ఇక్కడ I go to school regularly అని రాయాలి. ఇక్కడ I went to school yesterday అని రాయాలి, ఎందుకంటే ఇది పాస్ట్ యాక్షన్. ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ కి V3 ఉపయోగించాలి. అంటే డైలీ రెగ్యులర్ యాక్షన్ జరుగుతోంది అన్నప్పుడు మనం V1 ఉపయోగిస్తాం. ఓకే, అదే నిన్న మొన్న అంటే పాస్ట్ లో జరిగిపోయిన యాక్షన్ ని తెలియజేయడానికి V2 ఉపయోగిస్తాం. ఇప్పుడే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఏదైతే ఉందో, అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ అని ఒక టెన్స్ వస్తుంది మీకు ప్రెసెంట్ టెన్స్ లో, అది చెప్పేటప్పుడు చెప్తాం. అక్కడే కాదు, పాస్ట్ పర్ఫెక్ట్ లో కూడా ఉపయోగిస్తాం. అది పాస్ట్ చెప్పేటప్పుడు చెప్తా. ప్రస్తుతానికి మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఐ హ్యావ్ గాన్ టు స్కూల్. ఓకే, ఈ ఇంగ్ అనేది ఎప్పుడు పనికి వస్తుంది అంటే కంటిన్యూస్ యాక్షన్ మాత్రమే, అంటే జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు మాత్రమే మనం ఈ ఇంగ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అని తీసుకోవాలి. ఓకేనా? సో జాగ్రత్త కాపీ చేసుకోండి. సరే, ఎక్కువసేపు టైం ఇవ్వట్లేదు అనుకోవద్దు, పాదులో పెట్టుకుని కొంచెం అదే జాగ్రత్త కాపీ చేసుకోండి. క్లాసులో ఇచ్చినట్టు మీరు కాపీ చేసుకున్నంత వెయిట్ చేయడం కుదరదు. చూడండి, దీనికి సంబంధించి పర్సన్స్ కి సంబంధించి మీరు ఎప్పుడైతే క్లారిటీ తెచ్చుకుంటారో అవలీలగా టెన్సెస్ అనేవి చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఫస్ట్ మీరు అందరూ టెన్సెస్ బాగా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్తో ఏం చేస్తారంటే వర్క్ ఫార్మ్స్ మీద గ్రిప్ లేకపోయిన టెన్సెస్ ఎట్టగొట్ట ఎక్కిచ్చేసుకుందామని చూస్తారు బ్రెయిన్కి. ఓహో, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 అనమాట. V3 అంటే ప్రతి ఒప్పు తెలిసి ఉండాలిగా. మరి క్యాచ్ ఉంది, మీ ఫ్రెండ్ మీ సీనియర్స్ చాలా మంది ఏం చేస్తారంటే క్యాచ్డ్ క్యాచింగ్ అని రాస్తారు. కానీ యాక్చువల్గా క్యాచ్కి V2 V3 కాట్ క్యాచింగ్ అని రాయాలి.
ఎందుకు ఆ తప్పు జరుగుతుందంటే అన్నిటి మీద గ్రిప్ ఉంది అనుకుంటారు. అనుకోవడం వేరు, గ్రిప్ ఉండడం వేరు. ఓకేనా? కాబట్టి మీరు ఆ తప్పు చేయకుండా ఉండాలి. మీకు అలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలి అనుకుంటే, మేము ఖచ్చితంగా పర్ఫెక్షన్ తెచ్చుకోవాలి, ఇంగ్లీష్లో గ్రిప్పు రావాలి మాకు అనుకునే వాళ్ళకి చెబుతున్నారు. వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క వర్బ్ మీద ఈ 4 forms లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయడం జరగాలి. మీకు బాగా అలవాటు అవ్వాలి ఆ వర్బ్. అలవాటు అయితే ఏమైందంటే సడన్ గా ఏదైనా అడిగినా కూడా మహా ఏదో ఒక 100 150 ఉంటాయమ్మా వర్బ్స్, అంతకంటే ఏముండవు. 100 or 150 అంత మించి ఎక్కువ కూడా ఉండవు. అవి జాగ్రత్తగా మీరు కానీ చదవగలిగి అవి నీట్గా మీరు ఒక ఐడియా తెచ్చుకోగలిగితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ఐడియా ఎగ్జాక్ట్లీ ఆన్ వర్బ్స్, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ టెన్సెస్. టెన్సెస్ మెయిన్ మనకి. నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ కూడా టెన్సెస్. అందుకే ఇంతసేపు మీకు దానికి గురించే చెప్తున్న కారణం అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నాం ఐ అనేది ఇక్కడ లేకపోతే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ నేర్చుకోవాలా, పర్సన్స్ రావనుకుందాం, వినలేదు, సడన్ గా వర్బ్స్ ఉన్నారు. ఈ ఐ అనేది ఉపయోగించాలని మీకు తెలియలేదు అనుకో, అసలు ఐ అంటే ఏంటి, ఐ ఎందుకు వాడుతున్నాం అనేది తెలియకపోతే ఉపయోగం ఉంటుందా? అలాగే వర్బ్ ఇక్కడ ఐ గోస్ అని ఎందుకు రాదు, గో అనే ఎందుకు వస్తుంది? నేను షీ గోస్ అని చెప్పాను ఫస్ట్ ఎగ్జాంపుల్. షీ గోస్ టు స్కూల్ రెగ్యులర్లీ అన్నా, ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ అన్నా. అదేంటి సార్ షీ గోస్ అన్నారు మళ్ళీ ఐ గో అంటున్నారు? ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే పర్సన్స్ మీద గ్రిప్ లేకపోయినా, వర్బ్ ఫార్మ్స్ మీద గ్రిప్ లేకపోయినా ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. మెయిన్ మీకు కావాల్సిందే బేసిక్స్. యాక్చువల్గా మీకు 8th లో నేను ఈ మాట చూడడానికి కారణం ఏంటంటే 10th కి బేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 6th నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. కానీ 6th 7th మీరు ఎంత జాగ్రత్తగా చదివినప్పటికీ 8th అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి 8th నుంచి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఏ టాపిక్ చదివినా కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. అది మరి ముఖ్యంగా ఇంగ్లీష్ అయితే ప్రతి చోట కొన్ని గ్లోజరీ వస్తాయి. గ్లోజరీలో మీకు ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తాయి, వాటి మీనింగ్స్, వాటిని ఎప్పుడు ఎలా పిలవాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఏ సందర్భంలో మాత్రమే ఉపయోగిస్తాం. ఎందుకు ద టాటర్డ్ బ్లాంకెట్ అని చెప్పేసి మీకు లెసన్ ఉంది, చెప్పే కదా ఇందాడ. టాటర్డ్ అంటే ఏంటో తెలుసా? టాన్ అని. టాన్ అంటే ఏంటో తెలుసా? ఎయిర్, టోర్, టాన్, ఇంత మీనింగ్ ఉంది. మనం నేర్చుకోవాలి కానీ ఇంగ్లీషే కాదు, ఏ టాపిక్లో అయినా, ఏ సబ్జెక్ట్లో అయినా ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదైనా ఒక మీనింగ్ తెలియకపోతే ఆ తర్వాత నేర్చుకున్నాను అని దాటుకుని వెళ్ళద్దు. అప్పటికప్పుడు దాని సంగతి తేల్చండి. పోనీ అప్పుడు కుదరలేదు, అది రాసుకోండి. అయ్యో తాన్ అంటే ఏంటి అని రౌండ్ చేసుకుని దాన్ని రాసుకుని తర్వాతైనా దాని గురించి వెరిఫై చేయండి. అడ్డమైన పనికి మాల చెత్త అంతా నెట్లో సెర్చ్ చేయడం బాగా వచ్చు కదా మీకు. పనికొచ్చే విషయాలు చేయండి. పనికొచ్చేవంటే ఇట్లాంటివి. వీటిలో ఉపయోగం ఏంటి? నీ ఫ్యూచర్ బేస్ అయింది దీని మీద. ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో రాక దానికోసం ట్రైనింగ్ తీసుకుంటూ ఇంగ్లీష్లో మాట్లాడటమే వాళ్ళ జీవిత ధ్యేయంగా మారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఏంటి, అంత టఫ్గా మారిపోయింది. ఎందుకు? వాళ్ళు స్టార్టింగ్ నుంచి జాగ్రత్త పడలేదు కాబట్టి. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే మనకి అనుకున్నంత రేంజ్లో రెస్పెక్ట్ అనేది ఉండదు. అర్థమైందా? మనల్ని డిగ్నిఫైడ్ పర్సన్గా అందరూ గుర్తించాలన్నా, మనకి మినిమం రెస్పెక్ట్ రావాలన్నా, వీ షుడ్ మెయింటైన్ కమ్యూనికేషన్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. ఇఫ్ యూ వాంట్ కమ్యూనికేషన్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్, ఫస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ గ్రామర్, clarity in grammar. You have to maintain clarity in grammar. That's why you have to maintain clarity in verb forms. Persons and verb forms are the most important things. Okay? సో ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి సార్ ఏంటి వరుస పెట్టి 2 టాపిక్స్ చెప్పేసారు అనుకోవద్దు. నేను మీకు అర్థం అవడానికే చెప్తున్నాను. అంటే పర్సన్స్ మీద మాత్రం ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ వెళ్ళడానికి కుదరని పరిస్థితి. కుదిరినంతలో మనం మ్యాక్సిమం ఇప్పటికే చాలా సిలబస్ మనం స్టార్ట్ చేయాల్సిన టైం ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ఏ లెసన్స్ చెప్పుకుంటున్నామో ఆ లెసన్స్లో వచ్చే గ్రామర్ టాపిక్స్ని బేస్ చేసుకుని ఇంకొన్ని పాయింట్స్ మనం కవర్ చేసుకుంటాం. ఇది టెక్స్చువల్ గ్రామర్ కాదు, టెక్స్చువల్ గ్రామర్ సపరేట్. ఆ టెక్స్చువల్ గ్రామర్ మీకు అర్థం అవ్వాలి అంటే మెల్లిగా బేసిక్స్ మీరు స్టార్ట్ చేయండి. మీరు అంతకుముందు నేర్చుకున్నారా నేర్చుకోలేదా అనేది పక్కన పెట్టేసి నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి చాలు. ఓకేనా? యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. That's it.